సాహిత్య చరిత్రలో అపూర్వ అసామాన్య విశిష్ట గ్రంథం. అపూర్వ అసామాన్య విశిష్ట గ్రంథం డాక్టర్ ద్వానా శాస్త్రి గారు మా నాన్నగారు 12వ భాగం 3/5/20. ఖండవల్లి లక్ష్మీరంజనం గారి గురించి కుమార్తె జ్ఞానప్రసూన. మార్చి తూర్పుగోదావరి జిల్లా పెద్దపూడి గ్రామంలో జన్మించారు లక్ష్మీరంజన్. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్యోగం, తెలుగు శాఖలో ఆచార్యులు. రచనలు: ఆంధ్రదేశ చరిత్ర, భూగోళ సర్వస్వం, ఆంధ్ర చరిత్ర సంస్కృతి, తంజావూరు తెలుగు సాహిత్య చరిత్ర సంగ్రహ, ఆంధ్ర విజ్ఞాన కోశం 8 సంపుటాలు, లక్ష్మీరంజన వ్యాసావళి, తెలుగు దుక్తి వ్యాస సంకలనం, ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహం, ఆంధ్ర ధాతు కథా సాగర్. స్వర్గస్థులయ్యారు 1986 మే 18. 78 ఏళ్ళు జీవించి. సాంస్కృతిక సైనికుడు, పరిశోధన పరమేశ్వరుడు, గురువులకు గురు, నిష్కల్మష పండిత్, ఉత్తమ దేశికుడు ఖండవల్లి లక్ష్మీరంజన్. ఈ సాహితీ సమరయోధులు జీవితంలోని చీకటి వెలుగులు ప్రదర్శిస్తున్నవారు. వారి కుమార్తె హైదరాబాద్ వాస్తవ్య జ్ఞానప్రసూన. మా నాన్నగారు 1/3/1908 తూర్పుగోదావరి జిల్లా పెదపూడి గ్రామంలో ఖండవల్లి సూర్యనారాయణ శాస్త్రి సీతమ్మ గారు 6 సంతానాలు ఒకరిగా జన్మి. మా తాతగారు వేదంతో పాటు సంస్కృత సాహిత్యం క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. తాతగారు వేదంతో, నాన్న బాల్యం ప్రాథమిక విద్యాభ్యాసం బెల్లంపూడిలో జరిగి 7వ తరగతి వరకు నాన్న జీవితం తూర్పుగోదావరి జిల్లా. తరువాత తాతగారికి వరంగల్ ఆయుర్వేద కళాశాలలో సంస్కృత అధ్యాపక పదవి రావడంతో కుటుంబం వరంగల్ మట్టేవాడలో స్థిరపడి హనుమకొండలో హై స్కూల్ చదువు ముగి హైదరాబాద్ వచ్చి నిజాం కళాశాలలో ఇంటర్ BA చేసి హైదరాబాదులో మొదట సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ వెనకాల బడి చావిడిలో ఉండేవారని అమ్మ చెప్పే. నాన్నకి లెక్కలంటే చాలా ఇష్టం. అయితే ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల ఆర్ట్స్ గ్రూప్ తీసుకు MA తెలుగు మద్రాసు విశ్వవిద్యాలయంలో చదివి గోల్డ్ మెడల్ PhD చేద్దామనుకుంది. అయితే డాక్టరేట్ లేకుండా అనేక మంది డాక్టరేట్లను తయారు. ఆచార్య బిరుదరాజు రామరాజు గారు, దివాకర్ల వెంకటావధాన్ గారు, నారాయణ రెడ్డి, నాయన కృష్ణకుమార్, అమరీశం రాజేశ్వరచంద్, TSR అప్పారావు, కోణంగి శ్రీరామ అప్పారావు వంటి ఉద్దండులు వీరి శిష్యులంటే నాన్న విద్యావంశం చాలా పెద్దదని మాకు కాదు. ఆచార్య బిరుదరాజు రామరాజు గారు నాన్నగారి మూర్తిమత్వాన్ని ఇలా రూపుకట్టి కుర్చీపై కుదురుగా కూర్చుంటే 3, నేలపై నిటారుగా నిలుచుంటే 3 మూరలు, పక్కపడుచులు దేహయష్టిపై లోపలి మనసు బయటికి తీసి కప్పుకున్నట్లు మల్లె పువ్వు వంటి తెల్లని ధోవతి, కమీజ్, కండువ, గాంధీ. ఇది కళ్ళకి కట్టించిన నాన్నగారి రూపం. మా నాయనమ్మ గారికి ఆస్తమా ఉండే. అది నాన్నకి వంశపారంపర్యంగా వచ్చిన. చివరిదాకా ఆయన్ని వేడని నేస్తం ఆస్తమా. సహోద్యోగులు అందరూ నాన్నకి టీబీ అని ప్రచారం చేయటంతో ఉద్యోగం పోయే పరిస్థితి. చివరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం లెక్చర్ ఉద్యోగం రావడం ఆయన జీవితమే ఒక మలుపు. 1951 ప్రాంతం విద్యానగర్లో సొంత ఇల్లు నిర్మించుకొని విద్యానగర్కి మకాం మార్చారు.
నాన్న చూడటానికి శారీరకంగా దుర్బలంగా ఉన్న, మానసికంగా దృఢత్వం ఉన్న. నాన్న ఆస్తికుడు, అయితే మత సంబంధమైన కార్యకలాపాలకు ప్రాముఖ్యతమిచ్చేవారు. రుద్ర నమక చమకాలను, తైత్రీయ ఉపనిషత్తులను సుస్వరంగా వదిలివేసేవారు. కానీ అభిషేకం ఏనాడు చెయ్యగా నేను చూడలేదు. గొప్ప విషయం ఏమిటంటే, ఇంత సంప్రదాయంగా చదువుకున్న నాన్నకి కులమత భేదాల పట్టింపు లేదు. నా చిన్నప్పుడు ఖాజా హన్ముద్దీన్ అనే కారు డ్రైవర్ ఉండేవాడు. ఒకసారి గుంటూరు వెళ్ళినప్పుడు, ఆ రోజు రంజాన్ పండగ నాన్న వెంటనే టోపీ కల్లా కొనుక్కొని మసూదుకి వెళ్ళమని డబ్బుని ఆ రోజు పూర్తిగా సెలవిచ్చేసి, SVES పాఠశాలలో డిహెచ్ భాస్కర్ రావు అనే టీచరు, వారికి పెళ్ళికి చర్చికి వెళ్ళి పూర్తి అయ్యే వరకు వాళ్ళతో కలివిడిగా ఉండటం నాకు బాగా. నాన్నకి పిల్లలంటే చాలా ఇష్టం. దీపావళి మమ్మల్ని తీసుకెళ్ళి టపాసులు కలిపి వాటిని ఎండబెట్టి దగ్గరుండి కాల్పించి మాతో కూడా కాల్చి, ఏ ఊరైనా వెళ్ళినా బొమ్మలు తెస్తూ ఉండే. బొమ్మలు పొరుగు పెడితే నా చేత పూజ చేయించారు. ఏటా ఊరగాయ పెట్టడంలో నాన్నదే ప్రధాన కాయలు తేవడం, తరగడం, బుట్టతో ముక్కలు తడవడం, బట్టడం, అన్ని దశల్లోనూ ఆయన పాత్ర ఉండాలి. మాకు చిన్న చిన్న పనులు అప్పగించేవారు. నాన్నకి ఈత బాగా ఉస్మానియా విశ్వవిద్యాలయం అధ్యాపకులు ఒకసారి ఈత పోటీలు పెడితే నాన్నకే మొదటి బహుమతి వచ్చి, నిత్య జీవితంలో చిన్న పనుల మీద కూడా శ్రద్ధ చూపించేవారు. క్రమశిక్షణకి ఆఖరికి టీ కాగిన కప్పులో ఎండిపోకుండా నీళ్లు పోసేవారు. ఆ రోజుల్లోనే నాన్నగారు ఆడవాళ్ళు బాగా చదివి ఆర్థిక స్వాతంత్రం పొందే అవసరం ఉందని ఉండే. 40-50 ఏళ్ల క్రితం మా మేనరత్తకు మా అక్కని చదివి ఉద్యోగానికి ప్రోత్సహించి నాకు లెక్కలు చదువుతా ఉండే. అయితే ఆ రోజుల్లో లెక్కలంటే ఫిజిక్స్ చదివితే ఉద్యోగం వస్తుందని నచ్చజెప్పి నన్ను MSc ఫిజిక్స్ చదివించాను. అందుకే ఈరోజు నేను విశ్వవిద్యాలయం ప్రొఫెసర్గా ఉన్నాను. మా నాన్న చాలా దయాళు. మానవ అవసరాలను గుర్తించి ఎవరో ఒకరికి ఏదో సహాయం చేస్తూ ఉండే. ఉదాహరణకు నాన్నకి అన్నయ్య క్షవరం చేయటానికి భిక్షపతి ఉండేవాడు. మా ఇంటికే వచ్చి క్షవరం చేసేవాడు. అతనికి తర్వాత పక్షవాతం వచ్చి కులవృత్తి చేయలేకపోయి అతనికి నాన్న వెంటనే ESES పాఠశాలలో చిన్న అటెండర్ ఉద్యోగం కల్పించి జీవన భృతి కల్పించి, మా అమ్మ కూడా చిన్న చిన్న దానాలు చాలా చేసే. అనుకున్న పని ఎన్ని అడ్డంకులు వచ్చినా సాధించాలి అనే మనస్తత్వం నాన్న. సమయపాలన, దూరదృష్టి ఉన్నది. విద్యా సంస్థల్లో ఉద్యోగ నియామకాలు ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థుల్నే ఎంపిక చేసేవారు. దీనికోసం సెలక్షన్ కమిటీలో హోరాహోరీగా పోరాడేవారు. నాన్న చాలా తక్కువే మాట్లాడు. చిన్నప్పుడు ఆయన చూడటానికి సింహాన్ని చూసినంత భయంగా ఉండేది. మా అమ్మకు నాన్నగారి మనస్వానికి భిన్నమైన సుఖం. మహాసాత్వికుడు, విసుగు అదుపు లేకుండా నాన్నని అహర్నిశలు కట్టిపెట్టు. నాన్న కూడా అమ్మని సున్నితంగా చూసుకుని సగటు తెలుగు ఆచార్యాలు కనపడి వైజ్ఞానిక దృక్పథం మా నాన్న ప్రత్యేక. ఆయన దృక్పథానికి సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోసం మొదటి సంపుటంలో ఆయన రాసిన నివేదన పాఠ్యాలు చాలా అర్థం పడు. విజ్ఞాన కోశంలో ప్రతి శాస్త్రంలో ప్రాచీన భారతీయులు సాధించిన విజయ తెలిపే శీర్షికలు భారతదేశపు ప్రాచీన విద్యలు కళ అనే విభాగం వంటివి మా నాన్న విశిష్ట దృక్పథాలు మత్సుతారు. తెలుగు అకాడమీ వంటి సంస్థలు లేని రోజులు వివిధ వైజ్ఞానిక శాఖలకు సంబంధించిన పారిభాషిక పదజాలాన్ని సృష్టించి ఉపయోగించిన ఆశ్చర్యంగా. నాన్న చేపట్టిన అనేక సంస్థలు అచ్చమైన ప్రజా సంస్థలుగా పనిచేసి కొంత ప్రభుత్వం సహాయం ఉన్న ప్రేరకులు, పోషకులు సామాన్య ప్రజలు.
కొత్తగా కవిత్వం మొదలుపెట్టి కనిపించిన వాళ్ళందరూ బలవంతంగా వినిపించేట్టు నేను అడగని వాడి కూడా విజ్ఞాన కోసం కథని వినిపించేవాణ్ణి అని చెప్పారు. మా పినతండ్రి బాలేందు శేఖరం గారితో కలిసి ఆంధ్ర చరిత్ర సంస్కృతి నేటికి వ్యాప్తిలో ఇంతటి సమాచారం ఆ రోజుల్లో సేకరించడం మామూలు విషయం కాదు. స్పాట్లైట్ ఆన్ తెలుగు అనే ఇంగ్లీషు వ్యాసాల సంపుటి మరొక విశిష్ట. నాన్న సారథ్యంలో చాలా సారస్వత ప్రాజెక్టులు నిర్వహింపబడి శ్రీనాథ పద ప్రయోగ సూచిక, ఆంధ్రప్రదేశ్ చరిత్ర భూగోళ సర్వస్వం, ఆంధ్ర మహాభారత సంశోధిత ముద్రణ, ఇటువంటి విద్యానగర్ సంగీత పాఠశాల, స్వామి వివేకానంద ఎడ్యుకేషన్ సొసైటీ, బాలికా బాలుర పాఠశాల, ఆంధ్ర ప్రాచ్య కళాశాల వంటి విద్యా సంస్థలు స్థాపించి నిర్వహించారు. ఈ విధంగా మహాపండితులుగా, కార్యనిర్వహణ దక్షులుగా, పరిశోధకులు, స్రష్టగా కుటుంబ పెద్దగా సమాజం మీద తనదైన ముద్ర వదలి వెళ్ళి వేయారు. వారికి పుట్టడం మా అదృష్టం అంటుంది నార్ల వెంకటేశ్వరరావు గారి గురించి పుల్లి శారద గారు. జబల్పూర్లో 1908 డిసెంబర్ 1 పుట్టారు నార్ల. కృష్ణా జిల్లా కౌతవరం నివాసం. చదువు ఇంటర్ 1930, BA 30. ఉద్యోగం వివిధ పత్రికలకు సంపాదన. రచనలు నేటి రష్యా, ఆస్ట్రియా ఆక్రమణ, రష్యన్ కథలు, కదంబం వ్యాసాలు, సంపాదకీయ, నార్లవారి మాట, పద్య శతకం, జగన్నాటకం, కవితా సంపుటి, వేమనాథ్ త్రూ వెస్టర్న్ ఐస్, జాబాలి నాటిక, మాటామన్, పిచ్చాపట్, పత్తాపాత్, 3 దశాబ్దాలు సంపాదకీయ, నరకంలో హరిశ్చంద్రుడు, సీతా జోస్య, 16/2/1985లో ఆయన చనిపోయారు. 75 ఏళ్ళు. ఇటువంటి మనీషిని వారి కుమార్తె సామాజిక సేవకురాలు, గుంటూరు మేయర్గా పనిచేసి గుంటూరు వాస్తవ్యురాలు పుల్లి శారద వివరిస్తున్నారు. ఈ శీర్షిక చూస్తుంటే నాకు కొంత ఇబ్బందిగా, ఎందుకంటే మేమెప్పుడు మా తండ్రిని నాన్నగారు అని పిలవాలి. మా చిన్నతనంలో SS మూర్తి పెదనాన్నగారి అబ్బాయి మా తండ్రి గారి బాబాయి అని పిలిచేవాడు. నాకు నోరు పూర్తిగా తెరక్క బాబా అనేదాన్ని. అదే పూర్తిగా అలవాటైన ఆ తరువాత తమ్ముళ్ళు చెల్లెళ్ళు కూడా అదే విధంగా బాబా అనే పిలిచేవారు. మాకు మా బాబా అంటే ఎంతో ప్రేమ, గౌరవం, భయం. ఏమిటే ఆయన మిత భాష, ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా. అలా అని మా మీద ప్రేమ లేదని కాదు. నేను అందరిలో పెద్దదాన్ని కనుక ఒక విషయం గమనించి, ఆయన మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు 2-3 ఏళ్ళు వచ్చేవారు ఎంతో ముద్దు చేసేవారు. ఆయన రాత్రంతా చదివి ఏ 1 గంటకో 2 గంటలకో నిద్రపోయారు. అందుకు ఉదయం 7:30-8 గంటలకు ముందు లేచేవారు కాదు. లేవడానికి మా అమ్మ చెల్లెను తమ్ముడు మా మంచం మీదకు వదిలేస్తే వాళ్ళు తట్టి కొట్టి పిలిచి నిద్రలేదు. ఆయన కూడా విసుక్కోకుండా మీద ఎక్కించుకొని కాసేపు ముద్దు చేసి దింపేవారు. కొంచెం పెద్దవాళ్ళు అయ్యేసరికి దూరం కూడా పెరిగేది. ఈ తన రచనా వ్యాసంగం మూలాన ఇంటి విషయాలపై శ్రద్ధ ఉండేది కాదు. అంతా అమ్మాయి జీతం మొత్తం ఆవిడకి అందజేసి తన బాధ్యత అయిందని పెంచుకొని తను బజారు వెళితే ఇంటి అవసరాలకు సరుకులు తేవటానికి కాదు, తనకు నచ్చిన పుస్తకాలు కొనుక్కోవటానికి, తను మెచ్చిన ఫర్నిచర్, ఆర్ట్స్కు సంబంధించి కలెక్షన్ చేసుకోవటం. మేము చదువుకునే రోజుల్లో ఎన్నోసార్లు ఎవరైనా వచ్చి మీ పెద్దమ్మాయి ఏం చదువుతోంది అడిగితే తటపటాయించి కొంచెం ఆలోచించి నన్ను పిలిచి నువ్వేం క్లాసే అని అడిగేవాడు. అలా ఉండటం నాకు ఎంతో చిన్నతనంగా ఉంది. ఏమంటే
మా నాన్నగారి మా గురించి శ్రద్ధ లేదేమో, కానీ ఇప్పుడు ఆయన కనుక మా చదువుల గురించి శ్రద్ధ పెట్టకపోతే మేము 8 మంది డాక్టర్లుగా ఎలా అవ్వగలిగేవాళ్ళం. వారు ఆంధ్రప్రభ పత్రిక సంపాదకుడిగా ఉన్న క్షణం తీరిక ఉండేది. ఉదయాన్న మేల్కొని దగ్గర కప్పు మీద కప్పు కాఫీ తాగు, సిగరెట్ కాలు, న్యూస్ పేపర్లు పుస్తకాలు ఆఫీసు వెళ్ళే వరకు చదువుతూ ఉండేవి. ఉదయం 10 to 10:30 గంటలకు ఆఫీసుకు వెళ్తే రాత్రి 8-9 మధ్యలో ఇంటికి వచ్చేవారు కాదు. అప్పటిదాకా ఉండేవి. మధ్యాహ్నం భోజనం క్యారియర్ వెళ్ళేది, కానీ చాలా రోజులు అది తిరిగే వచ్చేది. వారు రాసిన ఎడిటోరియల్స్ ఎంతో ప్రాచుర్యం. ఆ రోజుల్లో పేపర్ చేతిలో రాగానే నార్ల ఇవాళ ఏం రాశారని ముందు చూసి చదివితేనే మిగతా పేపర్ తిరగేసేవారు. ఆయన ఏదో ఎడిటోరియల్ రాయడం ఒక యజ్ఞంగా చేశారు. ఆఫీసులో కొంత పని చూసుకొని 12 గంటల తర్వాత టాపిక్ నిర్ధారణ చేసుకొని ఫ్లాస్క్లో కాఫీ పక్కనే సిగరెట్ తిండి పెట్టుకొని మొదలు పెట్టేవారు. వారి ఎడిటోరియల్ పూర్తయ్యేసరికి కాఫీ ఫ్లాస్క్ ఖాళీ అయితే యాస్ట్రే సిగరెట్లో చెత్తబుట్ట పారేసిన కాగితాలతో నిండిపోయి మధ్య మధ్యలో ఏమైనా పుస్తకాలు కావాల్సి వస్తే ఇంటికి ఫోన్ చేసి ఆ టైంలో మేమందరం ఇంటే ఉండేవాళ్ళం. ఒక్క మా అమ్మ, ఆవిడకి ఇంగ్లీషు రాదు, కానీ మా నాన్నగారి జ్ఞాపక శక్తి ఆవిడకు ఫోన్ చేసి తనకు కావాల్సిన పుస్తకం ఏ గదిలో ఏ బీరువా, ఎన్నో వరుసలో ఎన్నో పుస్తకము, ఏ రంగు కవరు సహాయం. ఆవిడ కూడా దాన్ని జాగ్రత్తగా గుర్తించి వచ్చిన మనిషికి ఇచ్చిపోయి, లేకపోతే ఆ టైంలో ఎవరైనా డిస్టర్బ్ చేస్తే విసుక్కునేవారు. ఆ ప్రయత్నంలో లంచ్ కూడా మర్చిపోయాం. వారి చేతి వ్రాత అంత అర్థమయ్యేది కాదు. అందంగా ఉండకపోవడమే కాక కంపోజ్ చేసేవారు ఒకళ్ళిద్దరికి మాత్రమే అర్థమయ్యి, అందుకని తప్పనిసరిగా కంపోజిటర్స్ వారి థియేటర్స్ కంపోజ్ చేసేవారు. ఎప్పటికీ మళ్ళీ ఎడిటోరియల్స్ వారి స్వయంగా ప్రూఫ్ రీడింగ్ చేసుకున్నారు. 1946 ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి జరిగిన ఎన్నికల్లో ప్రజాభిప్రాయాన్ని కాదు గాంధీజీ రాజగోపాలాచారి ముఖ్యమంత్రి చెయ్యాలని సంకల్పిస్తే నాన్నగారు దాన్ని వ్యతిరేకించి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రి కావటానికి దోహదం చేసి అదే ప్రకాశం ప్రభుత్వ పనితీరు పట్ల అసంతృప్తి చెందిన వారు ప్రజాప్రభుత్వం అనే శీర్షికతో రాసిన 5 సంపాదకీయాలు ప్రభుత్వం పడిపోయి మళ్ళీ మామూలు రాజమండ్రిలో ఆంధ్రప్రభ పేపర్లు తగలబెట్టారు. ఒక పాఠకుడు ఒక 5 లీటర్ల పంచమహాపాతకాలుగా వర్ణించి రాశాడని ఆయన మాకు చెప్తారు. 1950 తుఫాన్ బాధితులు సహాయార్థం అలానే గోదావరి వరదలు రాయలసీమ కరువు సమయంలో సహాయ నిధి ఏర్పాటు చేసి లక్షలాది రూపాయలు వసూలు చేసి రామకృష్ణ మిషన్ ద్వారా సహాయ సహకారాలు అందజేసి పత్రికలు కూడా సమాజ సేవ చెయ్యగలవని సరికొత్త పదాలు సృష్టించి ప్రయోగంలోకి తీసుకురావడం కూడా జరిగింది. వాటిల్లో ముఖ్యంగా పేర్కొనదగి రోధ, శిఖరాగ్ర, తిరోగమన, కాంతిశీక్, అలీన విధానం, ఐక్యరాజ్య సమితి అవి ఇప్పటికీ ప్రచారంలో. రాజీనామా పత్రాన్ని సర్వకాలాలు జేబులో పెట్టుకొని ఉద్యోగాలు చేసిన స్వాభిమానాన్ని ఆంధ్రప్రభలో యాజమాన్యం వారి సిబ్బంది భేదాభిప్రాయాలు వచ్చిన తాను కూడా సిబ్బందిలో ఒకటినే రాజీనామా ఇచ్చి బయట 1938 ఆగస్టులో సబ్ ఎడిటర్గా 1940 నుండి ఎడిటర్గా మారి ఆంధ్రప్రభ సర్క్యులేషన్ 2700 ప్రతుల నుండి తాను రాజీనామా చేసే 1959 60,000 ప్రతులు తీసుకొచ్చిన ఘనత నార్లదే. వారి దృష్టిలో ఆంధ్రప్రభ వారి ప్రథమ సంత. ఎమర్జెన్సీలో ఆయన ఎంతో ఆవేదన, బాధ అనుభవం. నేను బానిసత్వపు రోజుల్లో పోయేటప్పుడు కూడా అదే గతిపాకు పట్టదు కదా అని 1000 తుపాకుల కంటే పత్రికకు ఎక్కువ భయపడతా అన్నాడు ఆనాడు నెప్పటి. అదే నాన్నగారు తన నార్లవారి మాటలో ఇలా వ్యక్తపరి, ప్రతి కుక్కుతున్న 10,000 పత్రికొక్కటుంటే 10,000 సైన్యం, పత్రికొక్కటున్న మిత్ర
ప్రజకు రక్షలే పత్రిక లేకున్న వాస్తవము నారుల వారిమ. వారి పత్రికా రంగంలో అనేక నూతన ప్రయోగాలు ఆంధ్రప్రభ వారపత్రిక స్థాపించి అందులో మహిళలకు ప్రత్యేక మాలతీ చందూర్ గారితో ఆ ప్రమదావనం శీర్షిక లత హేమగలత గారితో ఊహాగానం శీర్షిక ఆంధ్రప్రభ వారపత్రిక హైలైట్ ఎంతో జనామోదం పొందింది. అలాగే వ్యవసాయం, వాణిజ్యం, పరిశ్రమ, సాహిత్యం, పుస్తక సమీక్షలు, పల్లెలు, పట్టణాలు అని మరికొన్న కొత్త శీర్షికలకు పెట్టి వారపత్రికలకి తలమానికం అయ్యేటట్టుగా తెచ్చారు. ఆదివారం పత్రిక చాలా భాగం అయితే వారు పేపర్లో వార ఫలాలు ప్రచురించడానికి విముఖత వ్యక్తం ఎందుకో వారికి నచ్చేది. ఆంధ్రజ్యోతి పత్రిక 1960లో విజయవాడలో ప్రారంభించడం, శీర్షికల్లో మార్పు తేవాలని, జాతి నిర్మాణంలో వార్తాపత్రికలు తమ వంతు సేవ చేయాలని ఉద్దేశంతో వ్యవసాయ రంగంలో కొత్త మార్పులు రైతులకు అందజేయాలని ఎన్నో వ్యాసాలు ఎన్నో కొత్త వరి వంగడాలు రైతులకు అందించారు. అలానే ఇంగ్లీష్ పుస్తకాలు కూడా తెలుగు పత్రికల్లో రివ్యూ చేయడం, టౌన్ వైజ్ సప్లిమెంట్లు, టౌన్ వైజ్ సప్లిమెంట్లు వగైరా నూతన తను పత్రికా సంపాదకత్వానికి రాజీనామా ఇచ్చిన తర్వాత ఎక్కువ రచనలపై దృష్టి పెట్టి మేము కూడా పెద్దవాళ్ళమై ఎవరి బరువు బాధ్యత వాళ్ళు నిర్వహిస్తూ అప్పుడప్పుడు ఆయన్ని చూడటానికి హైదరాబాద్ వెళ్ళిన కలిసి కూర్చొని మాట్లాడడం చెప్పుకొని ఆ టైంలో తమ చిన్ననాటి ముచ్చట చెప్పుకునేవారు. మా నాన్నగారి సోదరుల విద్యాభ్యాసానికి మధ్యప్రదేశ్లో నివసించే వారి పెదనాన్నగారే వెంకట్రామయ్య ప్రతి నెల మనీ ఆర్డర్ పంపారు. 12 సంవత్సరాలు ఈ విధంగా కత్తిని నుండి వరుస తప్పకుండా డబ్బు వచ్చారు. ఒకసారి పరీక్ష ఫీజుకై మనీ ఆర్డర్ పంపిస్తూ ఈ డబ్బు సమయానికి చేరకపోతే వెంటనే టెలిగ్రామ్ ఇవ్వమని, అప్పుడు టీఎంఓ పంపిస్తానని కూపన్లు మనీ ఆర్డర్ అందితే ఆ కూపన్పై రాసిన విషయాన్ని టెలిగ్రామ్ అక్కర్లేదు కదా. కానీ ఆర్టీలో వారు దూరాన ఉన్న పిల్లల చదువుపై ఆతృత వహించిన దానికి అదొక గుర్తు. మనీ ఆర్డర్ కూపన్ను నాన్నగారు చాలామందికి చూపిస్తూ ఈ విషయాన్ని మధుర స్మృతిగా చెప్పారు. ఆ తర్వాత హిందూ మారిన ఈ కూపన్ పోగా చాలా బాధపడు. గుంటూరు హిందూ కాలేజీలో టౌన్ హై స్కూల్లో ఎస్ఎస్ఎల్సి చదివిన లైబ్రరీ పులుగుగా మారిన ఆయన హెడ్ మాస్టర్ బుద్ధిరాజు రామచంద్రరావు ఇంగ్లీష్ పండితుడు అనిపించేవారు. కానీ 1927లో ఎస్ఎల్సి పరీక్షలో 1 మార్కు తేడా ఇంగ్లీష్లోనే ఫెయిల్ అయ్యారు. హెడ్ మాస్టర్ రామచంద్రరావు గారు ఎగ్జామినేషన్ బోర్డుకు ఉత్తరం నార్ల వెంకటేశ్వరరావు మంచి విద్యార్థి అని ఇంగ్లీష్లో 1 మార్కు ఇచ్చి పాస్ చేయాలని, కానీ బోర్డు విరుద్ధంగా నేను మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా అదే స్కూల్ యాజమాన్యంలో బోర్డులో ఉన్నానంటే నాకెంతో గర్వకారణం. ఈమె కొల్లి శారద గారు గుంటూరు మున్సిపల్ చైర్మన్ గారు కాకినాడ ఇంటర్ చదివే అంటే రామారావు గారి టైంలోనూ బాబు చంద్రబాబు చదివే రోజుల్లో కాలేజీ లైబ్రరీని ఎక్కువగా వినియోగించి పుస్తకాలలో పత్రికలో బొమ్మలు మంచి వ్యాసాలు విద్యార్థులు చించుకుపోతున్న సమయం ఆ పని చేయకుండా శ్రద్ధగా కూర్చొని చదివే నాన్నగారి గమనించిన కాలేజీ లైబ్రరీ ఎప్పుడైనా బజారుకు వెళ్ళాల్సి వస్తే తన స్థానంలో ఆయన్నే కూర్చోబెట్టి వెళ్ళారు. నాన్నగారు ఒక పెద్ద లైబ్రరీ ఉంది. సుమారు 20,000 గ్రంథాలు జీవితకాలంలో సేకరించి ఆయన ఇవన్నీ కూడా లైబ్రరీకి ఎక్కడో ఇచ్చేసి పుస్తకాల సేకరణ అలవాటు మొట్టమొదటి చెన్నైలో 1928 జరిగిన భారత జాతీయ కాంగ్రెస్కు వెళ్ళినప్పుడు మొదలైంది. ఆ సమావేశం సందర్భంగా అమ్మిన అనేక పుస్తకాలు డబ్బు పరిమితిని బట్టి కొనగలవని కొని తెచ్చుతారు. యుద్ధ విషయాలపై సంపాదకీయాలు రాయడం కోసం 2వ ప్రపంచ యుద్ధ సమయం ఎక్కువ పుస్తకాలు కొనటం మొదలుపెట్టి తర్వాత అదొక హాబీగా మారిందా లేక వ్యసనంగా మారిందా అని
ఏమంటే డబ్బు లేకపోయినా పుస్తకాల షాపుకే ఆయన మనసు కాళ్ళు లాక్కు వెళ్ళి అప్పు చేసైనా తనకు నచ్చిన పుస్తకం కొని చెన్నైలో ఉండేటప్పుడు ప్రతి వారం మూర్ మార్కెట్ కానీ లేక మైలాపూర్ మగదేవ్ పుస్తకాల షాపు కానీ తప్పనిసరిగా నేను చాలాసార్లు ఆయన వెంట కొంత ఆసక్తి ఉంది. కానీ ముఖ్యంగా మా నాన్నని తొందరగా ఇంటికి తీసుకురమ్మని మా అమ్మ నన్ను తోడిచ్చి వారా పుస్తకాల షాపుకు వెళ్తే టైం మర్చిపోయా. మూర్ మార్కెట్లో ఎక్కువగా పాత పుస్తకాల షాపులుండే నేను చాలా కొన్నాను. ఆ షాపుల యజమానులందరికీ ఈయన బాగా చేతిలో ఏదైనా పుస్తకం తీసుకున్నారంటే వాళ్ళకి తెలిసిపోయేది. వెంటనే అది చాలా మంచి పుస్తకమను, విలువైన పుస్తకమను, వెలగల పుస్తకమను వారికి మాత్రం చాలా మట్టుకు అడిగిన ధరకే వాడిచ్చేవి. అలానే ప్రతి పుస్తకాల కొట్టు యజమాని ఏమైనా కొత్త వచ్చాయా, నేను అడిగినవి దొరికాయా అంటూ పలకరిస్తూ మొత్తం తిరిగి. లేకపోతే మహదేవ్ షాప్ గారు ఇల్లు కూడా ఒక చోటే. ఆయన వ్యాపారం అంతా కొత్త పుస్తకం. అక్కడ కూడా చాలా సస్తగా తిరగేస్తూ ఆయన షాపు చెన్నైలో మేధావుల కలయికకే హైకోర్టు జడ్జి, వకీల్, జర్నలిస్ట్, రచయిత ఎవరో ఒకరు అక్కడ కనపడతారు. ఆయన ఆర్ట్, ఫిలాసఫీ, సాహిత్యం, సోషియాలజీ, రిలీజియన్, హిస్టరీ, పోయిట్రీ, డ్రామాల అభిమాన విషయాలపై ఎక్కువ పుస్తకాలు థింకర్స్ లైబ్రరీ, సైన్స్, మోడర్న్ లైబ్రరీ సిరీస్, ఎవ్రీ మ్యాన్స్ లైబ్రరీ సిరీస్, పెంగ్విన్ బుక్స్ ఎన్నో డిక్షనరీలు కలెక్ట్ చేశారు. విదేశాలకు వెళ్ళినప్పుడు ముఖ్యంగా లండన్ పుస్తకాల షాపుకు వెళ్ళి పుస్తకాలు తప్పనిసరిగా కొని పుస్తకాలు చక్కని బీరువాలు అమర్చుకోవడంలో కూడా చాలా శ్రద్ధ ఉండేది. ఆయన షష్ఠిపూర్తికి ఢిల్లీలో నీలం సంజీవరెడ్డి గారి ద్వారా 61 పుస్తకాలు స్వీకరించారు. కొంత పాత పుస్తకాలు ఇంటికి తీసుకురాగానే ప్రత్యేకంగా ట్రీట్మెంట్ చిన్నెదర్ సిల్వర్ ఫిష్ కాకుండా చావడానికి వాటి ముక్కుగా పెట్టుకున్న పేరు తల స్నానం చేయి. ఆ పాత పుస్తకాలు చక్కగా బైండ్ చేయి, వాటి విలువని పెట్టి రేదని, అవుట్ ఆఫ్ ప్రింట్ అని రాసుకొని అలానే వాటి తనదైన శైలి వెలకట్టి దానిపై ధర రాసేవారు. పుస్తకాలు రెగ్యులర్గా దుమ్ము దొరకడం, లిట్టు కొట్టడం, కలరా ఉండలు వేయడం లాంటివి మేము మా అమ్మగారు సెలవుల్లో చేసి ఆయన తన పుస్తకాలు అరుదుగా ఎవరికైనా చదవటానికి ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చే వరకు ఊరుకునేవాడు కాదు. ఫోన్ చేసి ఎలా ఉంది పుస్తకం, ఎంతవరకు చదివారు అని వాళ్ళని అడిగినట్లే తను అడిగిన పుస్తకాన్ని తిరిగి ఇవ్వాలి సుమా తొందరగా అని గుర్తు కూడా చేశారు. బుద్ధుడంటే ఆయనకు ప్రత్యేక. అందుకే తన ఇంటికి లుంబిని అని పేరు పెట్టి అలానే భక్తితో కళాత్మక దృష్టితో శివుని చిత్రపటం, నటరాజు విగ్రహాలు ఉన్న గది శివరూమ్ అని దేశాల నుంచి సేకరించిన బుద్ధ విగ్రహ చిత్రపటాలు ఉన్న బుద్ధ రూమ్ అని, కృష్ణ విగ్రహాలు ఉన్నదని కృష్ణ రూమ్ అని, మేవాడు చిత్రకళ గదిని మేవాడు గదిని అనిపించుకొని అలాగే అందరికీ పరిచయం చేసి రచనా వ్యాసంగాలు విద్యార్థి దశ నుండి ప్రయోగాలు చేసిన సంపాదకత్వం నుంచి విరమించిన తరువాత రచనలు ఒక యజ్ఞంగా నిర్వహి ఎంతో రాయాలని తపనపడి ఆరోగ్యం సరిగా లేక ఆసుపత్రిలో చేయడం నాకు ఇంకా 2 ఏళ్ళు బతకాలని డాక్టర్ గారు, ఎందుకంటే ఇంకా నేను రాయాల్సింది కొంత మిగిలి ఉంది అని. అలానే వారికి 50వ వివాహ వార్షికోత్సవం నాటి స్వదేశీ సంస్థానాల నుండి అముద్రితమైన హిరణ్యకశిపుని హత్య వరకు ఎన్నో అమృత గ్రంథాలు వ్యాసాలైనా, గేయాలైనా, పద్యాలైనా, నాటకాలైనా, విమర్శలైనా ఎన్నెన్నో అన్ని నాకు బాగా నచ్చివి. కదంబం, మాటామంతి, పిచ్చాపాటి, కొత్తగడ్డ, గాడ్స్, గోబ్లిన్స్ అండ్ మెన్ తమ ముచ్చట్లలో తమ తొలి రచన గురించి చెప్తూ ఉండే కోల్కత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలపై అసంతృప్తితో రాసిన లేఖ 1929 తొలి మాసాల్లో పేరు పెట్టకుండా ఒక యువమిత్రుడి వేదన అంటూ కాంగ్రెస్ పత్రికలో మద్దూరి అన్నపూర్ణయ్య
తర్వాత అదే పత్రికలో ఉపేంద్ర, రవీంద్ర అనే కొన్ని మారు పేర్లతో రచన చేసి తన మొదటి సంపాదన భారతి మాసపత్రికలో ఒక వ్యాసాన్ని ఇచ్చిన ₹25. కానీ ఆ డబ్బు రచన ప్రచురించిన చాలా కాలం అయినా అందకపోతే సంపాదకులైన గన్నవరపు సుబ్బరామయ్య గారి మదన పడుతూ లేఖల చిన్నవాడినని డబ్బు ఇవ్వకపోయితే కనీసం భారతి మాసపత్రిక 1 సంవత్సరం పాటు ఉచితంగానైనా పంపమని తర్వాత వారికి డబ్బు అంది. ఆనాటి ప్రాథమిక ఉపాధ్యాయుడి నెల జీతం కన్నా 3 రెట్ల ధనం ఒక వ్యాసానికి రావటం చూసి మా నాయనమ్మ ఎంతో సంబరపడ్డారని చెప్పి అలా అంచెలంచెలుగా తెలుగు పత్రికా రంగం ఎదిగి 4 అంకెల జీతాన్ని తీసుకుని అంటే వేరమే. నాన్నగారి మొదటి నుంచి ఇంగ్లీష్ జర్నలిజం మీద మక్కువ. ఆయన పట్టాభి సీతారామయ్య గారి సంపాదకత్వంలో జన్మభూమిలో ఇంగ్లీష్ వ్యాసాలు రాశారు. తర్వాత లాలా లజపతిరాయ్ స్థాపించి లాహోర్లోని పత్రికలు, పూనా నుండి తిలక్ స్థాపించి మరాఠీ పత్రికలు ఆంగ్ల వ్యాసాలు వచ్చాయి. ఆ తర్వాత అప్పు చేసి ఢిల్లీ వెళ్ళి హిందుస్థాన్ టైమ్స్లో చేరాలని విఫల యత్నం చేసి చెన్నైలో 1935 నుండి 4 ఏళ్ళు ఆర్థికంగా చాలా కష్టపడి అప్పుడప్పుడు డబ్బు లేకపోతే వస్తువులు వండడం లేదా పాత న్యూస్ పేపర్లు అమ్మిన డబ్బుతో సమయం గడిపేవాడిని కూడా మార్ల చెప్పినట్టుగా వాళ్ళ అమ్మాయి. మా నాన్నగారి మొదటి నుంచి కొన్ని ఆశయాలు, ఆదర్శాలు. 1938 ఏప్రిల్ 20 చెన్నై మానస సరోవర్ అనే హోటల్లో మా అమ్మగారిని ఏమీ కట్న కానుక లేకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసి అది ఈనాడు సర్వసాధారణ విషయమైన ఆనాడు ఆదర్శుడు. వారు తమ పిల్లలకు కూడా అలాంటి పెళ్ళిళ్ళు చెయ్యాలనే ఏ ఆడపిల్లకు వారు కట్నం ఇవ్వరు, ఏ మగబిడ్డకు కట్నం పుచ్చుకు. నా వివాహం, మా చెల్లెలి మీనాక్షి వివాహాలు రిజిస్టర్ మ్యారేజ్లు. ఆయన కులమత పట్టింపులు లేవు. ఆయన ఇంటికి వచ్చిన కోడళ్ళు 2 వెలమలు, ఒక అల్లుడు మహారాష్ట్ర బ్రాహ్మణ్. మన వివాహ పద్ధతిలో ఉండే కన్యాదానం అనే దాన్ని పూర్తిగా వ్యతిరేకించే. ఆడపిల్ల ఏమైనా వస్తువా దానం చెయ్యటం, అలా అనటం కన్నెపిల్ల వ్యక్తిత్వాన్ని కించపరచడం అనే భావం. అలా తన భావాలు ఇతరులపై రుద్దే ప్రయత్నం చేసేవారు. ఆయన పూజలు గిట్టేవి కాదు, కానీ మా అమ్మ పూజ చేస్తే ఒప్పుకునేవాడు, అడ్డపిచ్చేవాడు. ఒకసారి మాత్రం నాకు బాగా మొట్టమొదటి రోదసిలోకి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ను పంపిన కొన్ని సాంకేతిక ఇబ్బందులు స్పేస్ షిప్స్ ప్రమాదంలో పడిన మా అమ్మని పిలిచి మీ దేవుడితో చెప్పు అతను ఏ ప్రమాదం లేకుండా భూమికి తిరిగి రావాలి అని కోరారు. మేము కూడా ఇక్కడ మాకు సాబిట్లో రేడియో ఉండేది, పై రేడియో. ఆ రేడియో పెట్టి మా అబ్బాయి పెద్దవాడు ఉండేవాడు శాస్త్రి, వాడికి అవన్నీ వినిపిస్తూ ఉండేవాడు. క్షణంలో ఆయనలో మానవ ప్రయత్నం ఏ విధంగా భంగపడకూడదని ఆరాటం ఆయనతో అలా అనిపించిందో. ఆయన ఆస్తికుడు కాదు, నాస్తికుడు, సంశయవ, అగ్నోస్టిక్ హేతువ, మానవతావ హేతు ఆయన పట్టు. మా చిన్నప్పుడు చెన్నైలో మా అమ్మ రోజు రత్నం వడిగా ఆ నూలు కృష్ణారావు గారి ఖద్దరు షాపులో ఇచ్చి మా నాన్నగారికి కావలసిన పంచెలు, లాల్చీలు, బనీలు, గొడ్డ తీసుకొని ఆ రోజుల్లో రత్నం మీద నూలు వడకాలని మేము మా అమ్మ చూడకుండా ప్రయత్నాలు చేశాం. ఆ ప్రయత్నంలో కదులు వంకరపోయి మా అమ్మ చేత చివాడు తప్పు. నాన్నగారి ఆగ్రహావేశాలు, రాగద్వేషాలు షాక్ అబ్జార్బర్గా అమ్మ ఉండేవా. చాలా విషయాల్లో ఆయనతో ఏకీభవించబోయిన అవగాహన లోపం లేదు. తన కోసం పిల్లలు త్యాగం చేసి వారి భవిష్యత్తును కాపాడుకోవాలి వారి ఉద్దేశం. కనుక విదేశాలకు పోతామంటే మా తమ్ముళ్ళను కానీ చెల్లెళ్ళను కానీ అభ్యంతరం చెప్పకపోగా వెళ్ళనిచ్చారు. ఆయన మమ్మల్ని ఎన్ని భాషలు వస్తే అన్నీ నేర్చుకోమనేవారు. అదేం చిత్రము, చెన్నైలో ఉన్న 30 ఏళ్లలో ఒక్క తమిళ ముక్క కూడా మేనారు. దక్షిణ ప్రాంతం టూరిన్న తంజావూరు, మధుర, కంచి, రామేశ్వరం లాంటి ప్రదేశాలు చూసిన ప్రతి దేవాలయానికి వచ్చారు. దేవుణ్ణి పూజించడానికి అక్కడ ఉన్న కళా సంపద తిలకించడం.
ప్రతిమను గురించి విపులంగా తెలుసుకునేవారు. ఎవరి కాలం కట్టడాలు, ఎలాంటి శైలి, ఆ శిల్పం వెనక ఉన్న గాథ కళ్ళకు కట్టినట్లు వివరించి మా నాన్నగారి దగ్గర ఎందరో ఉద్యోగం కోసం వచ్చి, అలానే ఇతరులకు తనను రికమెండ్ చెయ్యమని వచ్చి, మా యొక్క కాలేజీలో సీట్ల కోసం వచ్చిన వాళ్ళందరికీ సహాయం చెయ్యలేదేమో కానీ చాలామంది అర్హతలున్న వాళ్ళకి తప్పక సహాయం చేసి, చాలామంది ఇప్పటికి ఆయన చేసిన సహాయం గుర్తు చేసుకుంటూ ఉంటే ఎంతో ఆనందంగా. నాన్నగారు తమ జీవితంలో ఎన్నో ఘన సన్మానాలు, సత్కారాలు కానీ మాకు ఎంతో గుర్తున్నవి 50వ జన్మదినోత్సవ సందర్భంగా విజయవాడలో స్వర్ణోత్సవం 13/4/59 సాయంత్రం విజయవాడ దుర్గా కళామందిరంలో జరిగిన సన్మాన సభకు వచ్చినంత జనం మరీ సభకు ఎప్పుడూ రాలేదు. రాజకీయ సాంఘిక విభేదాలు విస్మరించి అనేక మంది విద్వాంసులు, విదుషీమణులు, ప్రజానాయకులు వచ్చి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ప్రార్థనా గీతం ఆలపించి పెదవాడు గోపాలరెడ్డి గారు అధ్యక్షత వహించారు. హాపుమి అనే సన్మాన సంచికను డాక్టర్ రాజమన్నార్ గారు బహుకరి, ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి, అల్లూరి సత్యనారాయణరావు, అక్కినేని నాగేశ్వరరావు తదితరుడు ప్రసంగి. అలానే ఆయన గత 3 దశాబ్దాలను తన పత్రికా సంపాదకీయం ఆంధ్రప్రజలు వివిధ రంగాల్లో చేసిన సేవ గురించి 1968 డిసెంబర్ 1 ఢిల్లీలో ఆంధ్రకు చెందిన పార్లమెంట్ సభ్యులు, అధికారులు, ఆంధ్ర ప్రముఖులు కలిసి అప్పటి భారత ఉపరాష్ట్రపతి వివి గిరి గారి అధ్యక్షతను సన్మానించారు. ఆ సందర్భంలో ఆయన ఆదేశంతో రాయించిన స్టూడెంట్స్ ఇన్ హిస్టరీ ఆఫ్ తెలుగు జర్నలిజం అనే గ్రంథాన్ని కూడా సన్మాన సంఘం వారే ప్రకటించి నాన్నగారికి బహుకరి. ఆయన ఎడిటర్గా పనిచేసిన పోక చెయ్యక ఊపిరి ఉన్నంత వరకు నమ్మిన జీవికకై, విలువలకై పోరాడు. తండ్రిగా, తనయుడిగా, భర్తగా, సంపాదకుడిగా, రచయితగా, కవిగా, కథకుడిగా, వ్యాస రచయితగా, రాజకీయవేత్తగా, పార్లమెంటేరియన్గా, కళాభిమానిగా, పుస్తక ప్రియుడిగా, మానవతావాదిగా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహి. అనేక మంది విద్యార్థులై వచ్చేవారు. ఉద్యోగార్థి సహాయం పొందిన వారే కాక సహాయం పొందని వారు కూడా కలిసినప్పుడు కృతజ్ఞతలు చెప్పిన సందర్భాలు చాలా. ఉదాహరణ, ప్రముఖ సినీ నటుడు కైకాల సత్యనారాయణ ఒక సందర్భంలో ఉద్యోగం కోసం ఆయన కలిసి కారణాంతరాల వల్ల వారికి ఉద్యోగం ఇచ్చే నేను ఈనాడు నటుడిగా గుర్తింపు పొందలేకపోయేవాడిని కదా అని సభలో చెప్పడం కారణం. ఆయన జీవితం మా అందరికీ ఆదర్శం, మార్గదర్శకం. ఆయన బిడ్డలమైనందుకు మేము గర్వపడతాం. ఆయన ఆశలకు, ఆశయాలకు వారసులమై ఎంతో కొంత ఆచరణలో పెట్టగలిగి మా జీవితాలు ధన్యమైనట్లే. కొనకళ్ళ వెంకటరత్నం గారి గురించి కేఎన్వి సత్యనారాయణ వాళ్ళ అబ్బాయి ఏం చెప్తారో రేపు